వీళ్ళ బాబాయ్ గారు మోహన్ రావు రిటైర్డ్ హెచ్ఎం మోహన్ రావు గారిని ఓకే ఒక్కొక్కరు ప్లీజ్ 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 ఆగండి ఒక్క నిమిషం. తీసుకురా మాస్టర్ ఇన్ని ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం మీరు మైక్ ఏర్పాటు చేయాలి ఇంట్లో. మీరు మంచి మైక్ ఒకటి లేదు ఇక్కడే కదా. అమ్మా చూడండి అమ్మా, ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి అమ్మా. తమ్ముడు చిన్న కొద్దిగా బేషన్ కొద్దిగా వెనకనమ్మా. చాలు రైట్. వెళ్ళండమ్మా వెళ్ళండి. పేర్లు గుర్తుండవండి, మనకు తెలియవండి పేర్లు. కందుకూరి హనుమత్ ప్రసాద్ గారి దంపతులు మాస్టర్ గారి దంపతుల్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. పట్టుకోండి, బట్టలు పట్టుకోండి. చిన్న కొంచెం బేషన్ ఎక్కడమ్మా. ఏం పర్లేదు, నువ్వు కంగారు పడుతున్నావు, అట్లా ఉండు. అదే తాతయ్య గారు సంగతి తెలియదే ఉంది. రైట్ అమ్మా. హేమలత గారు మాస్టారు 75వ జన్మదిన సంరక్షణగా చాలా సింపుల్గా చెప్పేశారు. అమ్మా ఒకసారి రండి, మా ఫోటో దిగుతాం. అక్కడ నుంచోండి మాస్టర్ గారు, చూడండి. థ్యాంక్ యూ అమ్మా. రిటైర్డ్ ఎంఆర్ఓ గారు నాగేశ్వరరావు గారు ఎంతో ప్రేమతో మాస్టర్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనటం, ఇంతసేపు ఈ కార్యక్రమంలో నిలబడి ఇప్పుడు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, వారి ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. పూలేమ్మా పూలి. మాస్టర్ ఊరుకోండి, మీరు ఆగండి. మీకేం సంబంధం లేదు. గ్రేట్ న్యూస్ అండి, గొప్ప విషయం ఇది. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున వారు చేసిన సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ఏ కార్యక్రమం చేయలేని చెప్పేసి బోధన పడేసి మరి మరుసటి రోజు ఆ భగవంతుడు వారి కల్లా కనిపించి వారికి శక్తిని ఇచ్చినట్టున్నారు. అప్పటికప్పుడు వచ్చేసి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం శ్లోకాలండి అయ్యి? అష్టాదశ మహామంత్రం, ద్వాదశ మహామంత్రం సో కూడినటువంటి శ్లోకాలను ముద్రపు చేసి వాడవాడలా వాటిని పంపించి వాటిని 1 కోటి చేసి ఆ కోటితో స్తూపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఇవి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గర, మాస్టర్ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. వాటిని స్వీకరించి పూర్తి చేసి అందజేస్తే మీ పేరుతో 1 కోటి స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా ముందుకు వస్తుంది. అన్నమయ్య సంకీర్తన, అలాగే అన్నమయ్య సేవా సమితి కొండ కారంపూడి రమాదేవి గారు వారు ఆశీస్సులు తీసుకుంటున్నారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని. రమాదేవి గారు కూడా మన మాస్టర్ ఎమ్మటే ఎప్పుడు వెన్నంటి నిలబడి అనేక సేవా కార్యక్రమాల్లో సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే మన తెనాలిపట్నంలో ఆధ్యాత్మికంగా ఎక్కడ జరిగిన కార్యక్రమాలు కూడా వారు శిష్యులందరూ కూడా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. చెప్పండి రమాదేవి గారు చెప్పాను అట్లా
ఎంత తీయండి అయ్యింది కొద్దిగా వెళ్తాడమ్మా. పెట్టండి తేలిక ఒక నిమిషం అలా అయిపోయింది అండి. అందరికి ప్లేట్లు ఇవ్వను మాస్టర్ మీరు చూడండి, మీరు వదిలేసి వాళ్ళు చూసుకుంటారు. అందరికి ప్లేట్లు ఇవ్వు ఏం చెప్పు రమాదేవి గారు ఇటు వెనక్కి వెళ్ళిపోండి. ఇక తీసుకోండి వెనక్కి వెళ్ళండి. ఎవరు వెళ్ళొద్దండి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ప్రసాద్ గారు అందరు ప్లేట్స్ ఇవ్వండి ప్రసాద్ గారు ఇస్తున్నారు చేసి మాస్టర్ చూడండి ఏమండి నిలబడండి పుట్టది అది నిలబడమ్మాయి ఏమండి అది నిలబడమ్మాయి ఒకసారి నిలబడండి. ఒకసారి బాబు ఇటు చూడమ్మా ఇటు చూడండి. అందరూ చూడాలి ఇటు చూడాలి. చూడండి రైట్. పద్మజ గారు చూడమ్మా పట్టుకోండి ముందు పట్టుకోండి. బొకే పట్టుకోండి. ఏమండి బొకే పట్టుకోండి ఒకసారి. 55వ ఎపిసోడ్ నుంచి 2 చేతులతో పట్టుకోండి. రైట్. అయితే అతను కామెంటరీ రాశాడు. పట్టుకోండి. ఇటు చూడండి. మాస్టర్కి ఇవ్వండి. మాస్టారు మీరు పట్టుకోండి. ఇటు చూడండి. పూలు ఇవ్వమ్మా. మాస్టర్ అట్లా ఉండి టీవీ అక్కడ మాస్టర్ అట్లా ఉండండి. కొద్దిసేపు ఉండండి. విన్నామండి తీస్తారు. మీరు కూర్చోండి. మీకెందుకు మీరు కూర్చోండి. రైట్. ఒకసారి నుంచుంటారా? ఒకసారి నుంచోండి అట్లానే దండ వేసుకొని. వెనకాల ముడి అమ్మ, దండ ముడి వెనకాల. ఆగండి మీరు ఆగండి. కొంచెం కంగారు పడవాకండి మీరు. లాగమ్మా, దారం లాగు. ఇంకా లాగు. ముడేసి వేసేయండి. గట్టిగా బిగించండి. ఇంకా 20 సంవత్సరాలు బిగించండి. శాలువా కప్పమ్మా. ఆ నాయనమ్మకి అమ్మమ్మకి శాలువాలు కప్పండి. ఈ దారం కనిపించకుండా కంప్లీట్ చేయండి. షాల్ తోటి అట్లా కవర్ చేస్తే కప్పండి. బాగుంది కప్పండి. సెలవు పట్టుకోండి. ఒకళ్ళు వెంబటే తీసేయండి. కొంచెం లాగమ్మా. కొద్దిగా లాగండి. ఎక్కువ ఉంది లాగా. అట్లా ఉండండి. అట్లా ఉంచండి.